బ్రేకింగ్ న్యూస్ డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విక్టరీ సాధించింది. రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్పు కొట్టింది బెంగళూరు. ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. స్మృతి మంధాన, జార్జియా వోల్ చెలరేగి ఆడారు. ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ మెరుపుల వృధా అయ్యాయి. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించారు ఆర్సీబీ బ్యాటర్లు. ఇటు స్మృతి మంధాన, జార్జియా వోల్ బౌండరీల మోత ముగించారు. 2023 నుంచి వరుసగా ఫైనల్లో విఫలమవుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. రెండోసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పై ఇటు ఆర్సీబీ విక్టరీ సాధించిందనే చెప్పుకోవాలి. దాదాపు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది ఆర్సీబీ. ఇటు రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్పు కొట్టింది బెంగళూరు. ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో అయితే ఆర్సీబీ మొత్తానికి విజయం సాధించింది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, ఈ రోజు జరిగినటువంటి ఏదైతే డబ్ల్యూపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ ఉందో అటు ఆర్సీబీ ఢిల్లీ మధ్య అయితే పోరాహోరీగా కూడా మ్యాచ్ కొనసాగింది. అయితే చివరికి ఆర్సీబీ తన రెండో కప్పుని సాధించిందనే చెప్పుకోవచ్చు. చివరి వరకు రసవత్తరంగా కొనసాగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతోనైతే కప్ ని సొంతం చేసుకుంది. అయితే ఫస్ట్ నుండి కూడా అయితే ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నటువంటి ఆర్సీబీ దాదాపు అటు 4 వికెట్లు తీసి 203 పరుగుల టార్గెట్ ని అయితే ఎంచుకుంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దాదాపు బ్యాటింగ్ చేసి 203 పరుగుల భారీ టార్గెట్ ని అయితే పెట్టారు. అయితే ఇటు కెప్టెన్ స్మృతి మందన, అదే విధంగా ఓవెల్ ఆడినటువంటి మెరుపు పార్ట్నర్షిప్ తో కూడా ఈ పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి టార్గెట్ అయితే ఈజీ అని చెప్పుకోవచ్చు. చివరిగా అటు స్మృతి మందన ఆ వికెట్ పడినప్పటికీ కూడా తర్వాత వచ్చిన బ్యాటర్లు అయితే మెరిపించి మొత్తంగానైతే అటు ఈ 203 భారీ లక్ష్యాన్ని అయితే ఈజీగా ఛేదించారని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కి మరొకసారి నిరాశ తప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే డబ్ల్యూపీఎల్ 2023లో స్టార్ట్ అయింది. 23 నుండి కూడా ప్రతి సంవత్సరము ఢిల్లీ ఫైనల్స్ కి వెళ్ళడము, ఓడిపోవడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరము ఎన్నో ఆశలతో ఎలా అయినా గెలుద్దామని బరిలోకి దిగినటువంటి ఢిల్లీకి అయితే మళ్ళీ నిరాశ చెప్పింది. మొత్తంగానైతే అటు మళ్ళీ 2024లో కప్ కొట్టిన ఆర్సీబీ మళ్ళీ ఈ రోజు ఉమెన్స్ టీమ్ కప్ కొట్టడంతో ఒక్కసారి కూడా దేశంలో ఉన్నటువంటి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ చేస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అక్రమ్.